అనకాపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కార్యక్రమానికి ఆడబిడ్డలు చేసేవాళ్ళు అది చేసినప్పుడు నేను చాలా దిక్కల చూసింది. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ మరుగుదొడ్లు మయమైపోయేటివి. నేను ఒకసారి పాదయాత్ర చేసినప్పుడు నేను చూశా, స్వయంగా చూశా. ఆ రోజు నాకు అనిపించింది, నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డి కట్టి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్డి ఆత్మ గౌరవం పేరుతో ఇచ్చాం. ఇంకా కొందికలు లీవ్. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మరుగుదొడ్లన్నీ కూడా కట్టే పరిస్థితి తీసుకొస్తాం. ఇప్పుడు కొన్ని గ్రామాల్లో, టౌన్స్లో అయితే పర్వాలేదు, కానీ గ్రామాల్లో ఎక్కడికక్కడ సింగిల్ పిట్టు ఒకటి పెట్టుకొని మనం బాత్రూమ్ పోతే అందులో వదిలిపెడుతున్నాం. ఓసారి అది ఫిలప్ అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని ఏ విధంగా తీయాలి, ఎట్లా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మీకు సహాయం చేయాలనో దానికి కూడా ఒక ప్రోగ్రాం ఇస్తున్నా. ఆ ప్రోగ్రాం ప్రకారం మీ మరుగుదొడ్ల నుంచి ఏదైతే మీరు వదులుతారో సింగిల్ పిట్లోకి లేకుంటే డబుల్ పిట్లోకి, అవన్నీ కూడా టైం ఇచ్చి ఎక్కడికక్కడ తీసి వేరే దిక్కున పంపించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తీసుకుంటున్నానా లేదా? నేను ఐవీఆర్ఎస్ అడుగుతున్నానంటే చేతుల పైకెత్తండి. పెన్షన్ వస్తే వచ్చుతానే మళ్ళీ అడుగుతాను, మా ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చాడా, మీ ఇంటి దగ్గరనే పింఛన్ ఇచ్చాడా, ఏమన్నా డబ్బులు అడిగాడా, లేకపోతే మిమ్మల్ని తక్కువగా మాట్లాడా, ఇవన్నీ అడుగుతున్నానా లేదా? అన్నీ అడుగుతున్నా. నేను ఒకప్పుడు మా రామకృష్ణ గారు చెప్పారు, ఇప్పుడే నాకు ఒక అవార్డు వచ్చిందని. నేను ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడేవాడిని, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. అందుకే ఈరోజు ఇంత పెట్టుబడులు వచ్చాయి కూడా నేను చెప్తాను. కానీ ఈరోజు నా ఆలోచన, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా మీ ఇంట్లో మీకు చేసి పెట్టే బాధ్యత నాది. అదే సుపరిపాలన. అందుకే ఇప్పుడు నేను మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒకటి చెప్పాను. ఆ మాట మీరింటే, నేను చెప్పింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్. గవర్నమెంట్ సేవల్ని ఎంత తొందరగా మీకు ఇవ్వగలుగుతాం, ఎంత స్పీడ్గా ఇవ్వగలుగుతాం, ఎంత అవినీతి లేకుండా ఒక్క పైసా డబ్బులు అడగకుండా మీకు సేవలు ఏ విధంగా అందిస్తామని నేను ఆలోచిస్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు. నాది ఎప్పుడు కూడా ఉడుం పట్టు, ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టను. తొందరలోనే దేశం, ప్రపంచంలో ఎవరైనా సరే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు, కష్టాల్లో ఉంది, దివాలా తీసిన రాష్ట్రం, అన్ని పనులు అవుతాయంటే నేను ఒకటే ఆలోచించా. మాట ఇచ్చాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము ఒకటే ఆలోచించాం. ఎన్ని ఇబ్బందులున్నా సరే కష్టపడదాం, అధిగమిద్దామని చెప్పాం. సూపర్ 6 అన్నాం, సూపర్ హిట్ చేసి మీ రుణం తీర్చుకున్నాం. ఇక్కడతో ఆగల, ఇంకా చాలా పనులున్నాయి. దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఏలో స్వచ్ఛాంధ్రలో మీరు 13వ ప్లేస్లో ఉన్నారు. బీ క్లియర్. 26 జిల్లాలో సగంలో మీరున్నారు.
తొందరలోనే మీరు ఫస్ట్ 2లో లేదా నెంబర్ 1లో ఉండాలి. దానికి మీరు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టుకున్నాను. నన్ను నేనే ఎంత బాగా చేశానో బేరే చేసుకుంటున్నా. మా ఎమ్మెల్యేలు బేరే చేసుకుంటున్నా. మిత్రపక్షాలైన ఎంపీలది కూడా అసెస్ చేస్తున్నా. మళ్ళా వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా. ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, మారకపోతే ఏం చేయాలన్నా మారే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా ఒక పరిశ్రమల హబ్గా తయారైంది. పరిశ్రమల కోసం రాంబెల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాడెం 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం.